నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ దుర్గా టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ మళ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. గత 7 వన్డే ఇన్నింగ్స్లో 677 పరుగులు బాదిన కోహ్లీ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్నాడు. తాజాగా వడోదరా వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 91 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్తో 93 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ ఈ ఇన్నింగ్స్తో ఏకంగా 5 చారిత్రాత్మక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ అధిగమించిన తీరు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్లోనే సాధించడం విశేషం. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 644 ఇన్నింగ్స్లో, కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. అంటే సచిన్ కంటే 20 ఇన్నింగ్స్ల ముందే కోహ్లీ ఈ అరుదైన ఫీట్ను నమోదు చేసి మోడర్న్ డే గ్రేట్ అని మరోసారి నిరూపించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఇప్పుడు 2వ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు 28,016 పరుగులతో 2వ స్థానంలో ఉన్న శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను విరాట్ అధిగమించాడు. కోహ్లీ ప్రస్తుతం 28,068 పరుగులతో ఉన్నాడు. ఇక కోహ్లీ కంటే ముందు కేవలం సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉన్నాడు. సచిన్ 34,357 పరుగులతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇదే ఫామ్ కొనసాగితే సచిన్ ఆల్ టైమ్ రికార్డుకు కూడా కోహ్లీ ఎసరు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇక భారత్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు. గంగూలీ 308 వన్డేలు ఆడగా కోహ్లీకి ఇది 309వ మ్యాచ్. తద్వారా భారత్ తరఫున 5వ అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్గా నిలిచాడు. ఇవే కాకుండా న్యూజిలాండ్పై అంతర్జాతీయ క్రికెట్లో 3,000 పరుగులు పూర్తి చేసిన 5వ బ్యాటర్గా కూడా కోహ్లీ గుర్తింపు పొందాడు. గతంలో సచిన్, రికీ పాంటింగ్, జో రూట్, జాక్వెస్ కలీస్ మాత్రమే ఈ ఘనత సాధించారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక బ్యాటర్ వరుసగా 5 లేదా అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్ల్లో 50కి పైగా పరుగులు చేయటం చాలా అరుదు. అటువంటిది విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఇలా చేయటం ఇది 5వసారి. ఆస్ట్రేలియాపై 3వ వన్డే నుంచి మొదలుపెట్టి నేటి న్యూజిలాండ్ మ్యాచ్ వరకు కోహ్లీ వరుసగా హాఫ్ సెంచరీలు బాదుతూ అజేయంగా నిలుస్తున్నాడు. కోహ్లీ బ్యాట్ నుంచి వస్తోన్న ఈ పరుగుల వరద చూస్తుంటే రాబోయే మ్యాచ్ల్లో మరిన్ని సెంచరీలు ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.